హలో అండి, వెల్కమ్ టు వీగన్ వంటలు. రాత్రి మిగిలిన అన్నంతో పోపు పెట్టుకుని తినడం అందరికీ తెలిసిందే. చూడటానికి పులిహోరలా ఉన్న ఈ పోపన్నం టేస్ట్లో మాత్రం ది బెస్ట్. 5 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ రెసిపీని మరి ఆలస్యం చేయకుండా ఒకసారి చూసేద్దామా? దీనికోసం రాత్రి మిగిలిన పొడి అన్నాన్ని కొద్దిగా తీసి పెట్టుకోండి. తరువాత ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఇలా సన్నని చీలికలుగా తరిగి పెట్టుకోండి. తరువాత కడాయిలో 3 స్పూన్ల ఆయిల్ వేసి వేడెక్కాక ఆవాలు వేసి పేలనివ్వండి. ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మినప్పప్పు, 1/2 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 2 పచ్చిమిర్చి చీలికలు, 2 చిదిమిన ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు, 1/2 స్పూన్ వాము, 1/2 కప్పు జీడిపప్పు వేసి వేయించుకోండి. ఈ పోపుకి వాము మంచి స్మెల్ని ఇంకా ఫ్లేవర్ని ఇస్తుంది. వాము గింజలు ఎండుమిరపకాయల్లోకి వెళ్ళి మిరపకాయ తినడానికి చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసి దోరగా వేయించండి. ఈ రెసిపీని చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారు. పప్పులు వేసాం కాబట్టి అవి పంటి కింద పడుతూ క్రంచీగా బాగుంటాయి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా పసుపు వేసి కలపండి. తరువాత కొద్దిగా నీళ్లు పోసి వెంటనే అన్నాన్ని ఇలా చిదుముతూ వేసుకోండి. చల్లగా ఉన్న అన్నం కాబట్టి కెరడు కట్టి ఉండలా ఉంటుంది. ఇది చిదిమితే విరివిగా వచ్చి బాగుంటుంది. నీళ్లు పోసిన వెంటనే అన్నాన్ని వేసేయండి, లేకపోతే పప్పులు మెత్తగా అయిపోతాయి. ఇప్పుడు ఈ మిశ్రమాన్నంతా ఒకసారి కలుపుకోండి. తరువాత కొద్దిగా కొత్తిమీర వేసి స్టవ్ ఆపేసి మూత పెట్టి ఆవిరికి అన్నాన్ని వేడెక్కనివ్వండి. లాస్ట్గా కొద్దిగా నిమ్మరసం వేసి కలుపుకొని ఆస్వాదించండి. అంతే, టేస్టీ పోపన్నం రెడీ. ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్.